అందరూ చాలా కేర్‌ఫుల్‌గా వినండి. థాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికి. బాగున్నా. గుడ్ ఈవినింగ్. నా పేరు స్వప్న. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. మేము యాక్చువల్గా కోయంబత్తూర్లో ఉంటాము. కారుణ్య యూనివర్సిటీలో మా హస్బెండ్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. సో మేము మా ఫెలోషిప్లో కృపా సిస్టర్ ద్వారా ఈ యొక్క సిఆర్టీ టీంలో జాయిన్ అవ్వటం జరిగింది. 2023 సెప్టెంబర్ ఎండింగ్ నుంచి నేను మా హస్బెండ్ తర్వాత మా పేరెంట్స్ సిన్సియర్గా ఈ యొక్క సెషన్స్ అన్ని ఫాలో అవుతున్నాము. అయితే జాన్వరిలో ఈ ఇయర్ జనవరి 17th మాకు బాగా తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అన్నమాట. అశోక్ అని ఆ అబ్బాయి సిక్ అవ్వటం మేము విన్నాం అనమాట. అయితే ఆ అబ్బాయి అప్పటికే అడ్మిట్ అయిపోయి 20 days అయ్యింది. సో నార్మల్ ఫీవర్ అని చెప్పారు. అయితే సరే అని ఓ రోజు మా పేరెంట్స్ చూడటానికని వెళ్ళారనమాట. మాకు 20 days తర్వాత తెలిసింది ఈ విషయము. అయితే చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వీడియో కాల్ చేశారు నాకు. అయితే ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధేసింది అనమాట. ఏం డాడీ ఫీవర్ అన్నారు, ఇంత దారుణంగా ఉన్నాడు ఏంటి ఈ అబ్బాయి అని అనిపించింది. సో సరే అంతా అయిపోయింది. వాళ్ళ మదర్ బాగా ఏడుస్తున్నారు. యాక్చువల్‌గా విషయం ఏంటి అనంటే, ఆ అబ్బాయి ఫీవర్ అని అడ్మిట్ చేసి, దాని తర్వాత డెంగ్యూ అని చెప్పి, దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ పారలైజ్ అవ్వటము. తర్వాత అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది అనంటే, కంప్లీట్‌గా హెడ్ ఏమో ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉండిపోయింది. అప్పటికి 20 days అయింది హెడ్ అలా ఉండబట్టి. తర్వాత మాటలు లేవు. 20 days నుంచి ఆ అబ్బాయి మౌత్ అలానే కంటిన్యూస్‌గా ఓపెన్‌లోనే ఉండిపోయిందనమాట. కళ్ళు అలానే తెరిచే ఉన్నాడు. ఎలా ఉన్నాడు అనంటే జస్ట్ ఊరికే బ్రీతింగ్ మాత్రమే ఉండేది ఆ అబ్బాయికి. అప్పటికి డాక్టర్స్ మెడిసిన్స్ అవన్నీ ఇస్తా ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్‌లో. బట్ నథింగ్ వర్క్డ్ అనమాట. సో ఇయన్నీ చూసినప్పుడు మేమనుకున్నది ఏంటి అనంటే, ఒకసారి ఇది ఎందుకు భాను అన్న దృష్టికి తీసుకెళ్ళకూడదు అని అనుకున్నామనమాట. సో ఇలా జరుగుతున్నప్పుడు ఫిబ్రవరి 15th ఆ అబ్బాయి ఏజ్ వచ్చేసి 32 years అనమాట. 2 doses ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. దాని తర్వాతనే ఈ పరిస్థితి రావటం. చాలా ఫాస్ట్‌గా ఆ అబ్బాయి కండిషన్స్ అన్నీ చేంజ్ అవ్వటం గమనించారనమాట. సో నేను ఫిబ్రవరి 15th అన్న కంటే ముందు ఉమాప్రకాష్ ఆంటీని కాంటాక్ట్ అయ్యాననమాట. సో ఆంటీ అన్నారు, ఈ వీడియో గనుక మనం చూస్తే ఇదే అబ్బాయి కండిషన్. సో వాళ్ళ మదర్ ఆ అబ్బాయిని హోల్డ్ చేస్తా ఉన్నారు. జస్ట్ ఇంకేం లేదనమాట. ఓన్లీ బ్రీతింగ్ ఉండేది. కాలు మాత్రం కదిల్చేవాడు. తర్వాత గట్టిగా స్క్రీమ్ చేసేవాడు ఆ బాధకి. ఇంకా అంతే, ఎవరిని ఇంకేమీ జరిగేది కాదనమాట. ఇదే అబ్బాయి పరిస్థితి. సో ఇప్పుడైతే నేను ఉమా ఆంటీని కాంటాక్ట్ అమ్మా, అయ్యాను. అమ్మా ఒకసారి తన ఏజ్ ఎంతో చెప్పమ్మా ఒకసారి. ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు. 32 అన్న. 32 చెప్పానన్న. 32 2 doses ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు ఆ అబ్బాయి. దాని తర్వాతనే ఇది ఇలా అవ్వటం గమనించారనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉమా ఆంటీని కాంటాక్ట్ అవ్వటం, దాని తర్వాత ఇది ఎమర్జెన్సీ కేస్ కదా, బానున్నాను ఎందుకు అడగకూడదు అంటే, నేను ఫిబ్రవరి 15th అన్నతో ఫస్ట్ టైం మాట్లాడడం జరిగింది. సో అన్నకి మొత్తం సమ్మరీ అంతా వివరించాను అనమాట. ఇలా ఉంది అది ఇది అని. సో అన్న ఇమీడియట్ గా అరాకిటాల్ ఇంజెక్షన్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. సో ఫిబ్రవరి 15th ఫస్ట్ డోస్ ఆఫ్ అరాకిటాల్ 6 lakh ఇంజెక్షన్ ఇచ్చారనమాట. నేను ఆ ఆంటీకి ఇది చెప్పే ముందర వాళ్ళ మదర్కి నేను ఒకటే చెప్పాను, ఆంటీ దేవునిలో విశ్వాసం ఉంచండి. ఇంకొకటి భాను అన్న చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనం ఈ అబ్బాయిలో చేంజ్ చూస్తాము అని చెప్పాను. సో ఆంటీ దానికి ఓకే అన్నారు. ఎలా చెప్తే అలా అని అన్నారనమాట. సో 15th ఫస్ట్ డోస్ ఆఫ్ అరాకిటాల్ ఇచ్చారు. అప్పటికే 2 weeks అయింది ఆ అబ్బాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి. సో డాక్టర్స్ ఏం చేశారనంటే, ఇంకా వాళ్ళని అన్ని రోజులు హాస్పిటల్లో ఉంచుకోలేక వీళ్ళని చాలా ఫోర్స్ చేశారనమాట. ఈ అబ్బాయి ఇంకా బాగవ్వడు,
ఇంకా పంపించేయాలి అన్నట్టుగా చాలా ఫోర్స్ చేసి ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేసేసారనమాట. బట్ దట్స్ ఓకే. డిశ్చార్జ్ చేయడం కూడా ఒక అంతకు మంచిదే అయ్యింది. అంటే వాళ్ళకర్థమైంది ఏంటి అనంటే, ఇంక ఈ అబ్బాయి బాగు అవ్వడు అని. సో, ఈ విధంగా వాళ్ళు ఇక్కడి నుంచి కర్నూలు నుంచి వాళ్ళ ఊరికి, అంటే 2 అవర్స్ అనమాట ఇక్కడి నుంచి. వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఇంట్లో అరాకిటాల్ ఇంజెక్షన్స్ అన్ని స్టార్ట్ చేశారనమాట సెకండ్ డే నుంచి. అయితే సెకండ్ డే ఇచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్‌మెంట్ చూసారు వాళ్ళు. సో, అంటే ఆ అబ్బాయి తల నార్మల్‌గా అవ్వటము, తర్వాత కళ్ళు మంచిగా చూడటము, అప్పటికి మాటలు పడిపోయి ఆల్మోస్ట్ 1 మంత్ అయింది కదా! సో, వాళ్ళ అమ్మని పిలవటము, వాళ్ళ వైఫ్‌ని పిలవటం, ఇలా చిన్న చిన్న వర్డ్స్ మాత్రమే పలకడం స్టార్ట్ చేశాడనమాట. అండ్ దెన్ 5 డేస్ తర్వాత ఆ అబ్బాయి వాకింగ్ గూడా, అంటే సపోర్ట్‌ని బట్టి వాక్ చేయడము స్టార్ట్ చేశాడనమాట. అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య పట్టుకుంటే నడవటం స్టార్ట్ చేశాడు. ఆ వీడియో కూడా ఉంది. ఒకసారి బ్రదర్ షేర్ చేస్తా. ఈ వీడియో అనమాట. ఇది అరాకిటాల్ తీసుకున్న 5 డేస్‌కి. సో, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ పారలైజ్ అయింది. సో, ఆ ట్యూబ్ అలానే ఉండిపోయింది కానీ, అప్పటికి ఓన్లీ మెడిసిన్స్ మీదనే ఉన్నాడు ఆ అబ్బాయి. ఇంకా సాలిడ్ ఫుడ్ తీసుకోలేకపోయాడు. సో, ఇలా ఇంప్రూవ్‌మెంట్ చూడగలిగామనమాట 5 డేస్ తర్వాత. యెస్ బ్రదర్. ఆ అబ్బాయిని చూసిన వాళ్ళందరూ, అంటే ఆ ఆంటీ వాళ్ళ బంధువులందరూ, అందరూ ఆ అబ్బాయి చనిపోతారు అని హాస్పిటల్‌కి వచ్చి మరీ చెప్పారంట. చాలా డిస్కరేజ్ చేశారు. ఒక్కళ్ళు గూడా ఎంకరేజ్ చేయలేదంట వాళ్ళని. సో, ఆల్రెడీ బాధలో ఉన్నారు. మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడడం బట్టి దే వర్ రియల్లీ హార్ట్ బ్రోకెన్ అనమాట. సో, ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అన్న చెప్పిన మెడిసిన్స్ అన్నీ వాడటం, అరాకిటాల్ వాడటము, తర్వాత థయామిన్ ఇంజెక్షన్ వాడటము. సో, ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు నిన్న డాక్టర్ కన్సల్టేషన్ గురించి వాళ్ళు కర్నూలుకి రావటం జరిగింది. రావడం జరిగింది. సో, వాళ్ళని కలవటం జరిగిందనమాట. అయితే నిన్న ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్నారు. ఆ అబ్బాయికి రైట్ సైడ్ వాళ్ళ మదర్, లెఫ్ట్ సైడ్ వైఫ్, చిన్న బాబు అనమాట. ఇది నిన్న తీసిన ఫోటో. వీడియో కూడా ఉంది. చూద్దాం. ఈ ఆటోలో దిగి ఆ అబ్బాయి వస్తున్న వీడియో, నడుస్తున్న వీడియో. వీడియో రావట్లేదక్క. వీడియో కనిపిస్తుందండి. మీరు ఒకసారి లాగౌటే లాగిన్ అయ్యండి. లేదంటే ఒకసారి మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి. వీడియో ఓకే. మెయిన్ ఇది స్క్రీన్ మీద వస్తుంది. మెయిన్ స్క్రీన్ మీద ఎక్కండి. థ్యాంక్ యూ. ఎక్కండి జస్ట్. ఇది నిన్న తీసినటువంటి వీడియో అన్నమాట. సో, దిగేసి ఓన్లీ వాళ్ళ వైఫ్ హెల్ప్‌తో ఆల్మోస్ట్ ఒక 20 స్టెప్స్ దాకా నడిచాడన్నమాట మంచిగా. సో, ఫిబ్రవరి 15న స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 27 డేస్‌కి ఇంత ఇంప్రూవ్‌మెంట్ చూడటం, ఇట్ ఈస్ రియల్లీ ట్రెమెండస్ అనిపించింది. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. సో, ఆయన చేసే మహాశ్చర్య కార్యాలు మన ఊహకు కూడా అందదనమాట. సో, ఎప్పుడైతే హోప్స్ అసలు లేవు అన్న సిట్యుయేషన్‌లో, దట్ ఈస్ వెన్ గాడ్ స్టార్ట్స్ వర్కింగ్ అని అనిపిస్తది కదా! సో, అదే సిట్యుయేషన్ అశోక్ లైఫ్‌లో మేము అబ్జర్వ్ చేయగలిగాము. సో, అందరూ ఎవరైతే డిస్కరేజ్ చేశారో, నిన్న డాక్టర్ కన్సల్టేషన్‌కి వచ్చినప్పుడు ఆ జనరల్ హాస్పిటల్‌లో ఉండే డాక్టర్స్ అందరూ వాళ్ళు చాలా షాక్ అయ్యారంట. ఎలా జరిగింది? ఎంత మంచిగా అయిపోయావు అది ఇది అనంటే, వీళ్ళు చాలా ధైర్యంగా చెప్పారంట. మేమిట్లా భాను అన్న చెప్పిన మెడిసిన్స్ మేమిలా వాడాము అని మెడిసిన్స్ అన్నీ వాళ్ళకి చెప్పటము. వాళ్ళు నర్సులతో సహా పరిగెట్టుకుంటూ వచ్చి, ఈ అబ్బాయినేనా మేము ట్రీట్ చేసింది, ఇక్కడ ఈ అబ్బాయేనా పడుకొనుండింది హాస్పిటల్‌లో అని వాళ్ళు దే వర్ రియల్లీ అమేజ్డ్ టు సీ హిమ్. సో, ఈ ఈ యొక్క చేంజెస్ అన్నీ అశోక్ లైఫ్‌లో మేము చూడగలిగాము.
ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది ఇంకొక 3 days లో. సో వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఎవరైతే అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చి ఈ అబ్బాయి చనిపోతారని జస్ట్ టు డిస్కరేజ్ దెమ్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ అబ్బాయికి ఎలా బాగయ్యాడు అని ఆ అబ్బాయిని చూడటానికని వస్తున్నారంట. ఏం చేశారు, ఏం మందులు వాడారు అని ఆ ఊర్లో వాళ్ళందరూ వస్తున్నప్పుడు వాళ్ళ మదర్ చాలా సంతోషంతో మొన్న నాతో మాట్లాడారు ఇంటికొచ్చి. ఇవి జస్ట్ అన్న చెప్పిన మెడిసిన్స్ వల్లనే ఇంత అయింది. ఆ హాస్పిటల్లో ఇచ్చిన మెడికేషన్ వల్ల ఏం బాగవ్వలేదు. ఇంత ఫాస్ట్ గా చేంజెస్ చూడటం ఈ మెడిసిన్స్ వల్లనే అని చెప్పేసి వాళ్ళు టెస్టిఫై చేశారు. సో దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాలు నిజంగా మన ఊహకు కూడా అందదు. అసలు హోపే లేని సిచ్యువేషన్ లో ఈ అబ్బాయి ఇంతగా చేంజెస్ చూడటం అనేది ఇట్స్ రియల్లీ ట్రెమెండస్. దేవునికి మాత్రమే మహిమ. బాను అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ టువర్డ్స్ అస్. మమ్మల్ని ఇంతగా ఎడ్యుకేట్ చేస్తున్నారు మీరు. మమ్మల్ని ఇంతగా ప్రేమించి ఈ యొక్క సెషన్స్ అన్ని మా గురించి తయారు చేసి నిజంగా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఉమాప్రకాష్ ఆంటీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు కాల్ చేసినా ఆంటీ నో చెప్పకుండా కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ గైడ్ చేస్తూ ఎలా ఉన్నారు అని అలా అన్ని కనుక్కోవటం ఆంటీ నిజంగా చాలా గ్రేట్. సో ఆ అబ్బాయి వాళ్ళకి బేసిక్ ఫోన్ మాత్రమే ఉంది. సో అది కూడా ఒకటే ఫోనే ఉందన్నమాట. సో వాళ్ళ బ్రదర్ ఫోన్ లో నుంచి నిన్న ఒక వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి టెస్ట్ మనీ ఒకసారి తన నోట్లో నుంచే విందాం. అందరికీ వందనాలు. నా పేరు ఏ అశోక్ కుమార్. నా వయసు 32 years ఓల్డ్. నాకు గత జనవరిలోన జ్వరం వచ్చేసింది. జ్వరంలోన డెంగ్యూ వ్యాధి, డెంగ్యూ జ్వరం అన్నమాట. అది దాంట్లోన కాళ్ళు, లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ పడిపోయింది. పడిపోయింది వచ్చేసి పడిపోయింది. ఎక్కడ నడవలేని, ఎవరితో మా ఇంట్లో వాళ్ళ సాయం వల్ల నేను ఉండాలి. కోవిడ్ ఇంజెక్షన్ 2 మాటలు వేసుకున్నాను. అందువల్ల నాకు ఇట్లా జరిగింది అన్నమాట. హాస్పిటల్ నన్ను చూసిన వాళ్ళు, ఈ పిల్లడు బతకడు, త్వరలో చనిపోతాడు, 20 days కంటే ఎక్కువ ఉన్నాడు అన్నారు. కాకపోతే బాను అన్న మెడిసిన్స్, బాను సార్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల నేను చాలా కోరుకున్నాను. స్వప్నక్క నా ఆరోగ్యం గురించి కూడా చాలా శ్రద్ధ తీసుకుంది. అక్కడికి థ్యాంక్స్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది అసలు బతకడు అన్నారు. కానీ దేవుని దయ వల్ల, ఈ మందు వాడడం వల్ల తొందరగా కోలుకొని ఇప్పుడు చేయి పని చేస్తున్నా లేకుండా ఇప్పుడు బాగా ఎత్తున్నా. దేవుడు నాకు చాలా ఎంతో మేలు చేశాడు. ఇటువంటి సేవలు బాగా చాలామందికి విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. స్వప్నకి థ్యాంక్స్. సో అది నిన్న నైట్ 11 o'clock కి ఆ అబ్బాయి చేత రికార్డ్ చేసి తన టెస్టిమనీని రికార్డ్ చేసి షేర్ చేయడం జరిగింది. సో ఇది అశోక్ జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అన్నమాట. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఎ వర్స్ అండ్ క్లోజ్ మై టెస్టిమనీ. కీర్తనలు 96వ అధ్యాయం